తాజా 30 ఆంధ్రప్రదేశ్లో విజయవాడ గుంటూరు లోక్సభ స్థానాలకు చాలా ప్రత్యేకత ఉంది. ఈ రాష్ట్రాల్లో కుబేరులైన వారిలో ఎక్కువ మంది ఇక్కడే ఉన్నారు. తెలుగు ప్రాంతం నుంచి అమెరికా ఇతర దేశాలకు మొదటగా ఎక్కువ వెళ్ళింది ఇక్కడి వారే. ఆ కారణంగా విదేశాల నుంచి నిధులు బాగా వస్తుంటాయి. అందుకే ఈ రెండు నగరాల్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి చోటు నుంచి ఎంపీగా ఉండటాన్ని నాయకులు ప్రివిలేజ్గా భావిస్తారు. 2014 ఎన్నికల్లో విజయవాడ లోక్సభ స్థానం నుంచి బీజేపీ తరఫున పోటీ చేయాలని పురంధేశ్వరి చాలా ప్రయత్నించారు. కానీ ఆమె ప్రయత్నాలకు బాబు అడ్డుకట్ట వేశారు. వైసీపీ బలంగా ఉండే రాజంపేట లోక్సభ స్థానాన్ని ఆమెకు ఇచ్చారు. దీంతో ఆమె అక్కడ సుమారు 2 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయింది. ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ లోక్సభకు వెళ్లాలని పురంధేశ్వరి పట్టుదలగా ఉన్నట్లు సమాచారం. జగన్ను సంప్రదించి విజయవాడ సీటును కన్ఫర్మ్ చేసుకున్నట్టు చెప్తున్నారు. ఇటు గుంటూరులో బీజేపీ లీడర్గా ఉన్న మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ గుంటూరు ఎంపీ స్థానం నుంచి పోటీ చేసేందుకు జగన్ పచ్చజెండా ఊపినట్లు సమాచారం. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.